తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 389వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డులోని న్యూ హమూనాపూర్ తాండాలో చేపట్టడం జరిగింది. బీటీ రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన వాహనదారులకు ఇబ్బందిగా మారి పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముళ్ల పొదలను తొలగించడంతో పాటు చెత్తా చెదారాన్ని చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయ లోగౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, మన్ని తిరుపతి, సరితా పరమేష్ గౌడ్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ పరిధిలో ఉన్నటువంటి న్యూ అమ్నాపూర్ తండాలో ఇది మా ఉప సర్పంచ్ గారి వార్డు. మరి ఉప సర్పంచ్ గారు పల్లెపాటి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు 8వ వార్డులో ఉన్నటువంటి ఈ న్యూ అమ్నాపూర్ తండాలో 389వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ తండా శివారులో ఉన్నటువంటి బీటీ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి మరికి రోడ్డుకు అడ్డంగా రావడం వలన ఇంతకు ముందు కూడా గతంలో చాలా ప్రమాదాలు జరిగినవి. ఆ ప్రమాదాలు జరిగి గాయపడిన సంఘటనలు కూడా ఉన్నవి. మరి వీరందరూ కూడా తండావాసులు కానీ, మల్కాపూర్ వాసులు కానీ, ఇక్కడ నర్సంపల్లి వాసులు, పునాయపల్లి వాసులు, గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వెంకటాయపల్లి గ్రామ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి మేమందరం కూడా ఏపుగా పెరిగినటువంటి చెట్లను అట్లాగే ఉంచి మరి ఏవైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయో ఆ అడ్డంగా ఉన్నటువంటి ఆ బుష్ను అంటే పొదలను తొలగించి మరి ఆ సీసీ రోడ్లను కూడా చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. ఇక అంటే ప్రతి వారం కూడా ఏదో ఒక వార్డులో ఈ విధంగానే స్వచ్ఛభారత్ చేస్తూ మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మా యువత కానీ, మా పంచాయతీ పాలకవర్గం కానీ, గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ, యువకులు కానీ మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమాన్ని సుమారు 2 గంటల పాటు కొనసాగించడం జరుగుతుంది. మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఇతర గ్రామాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామమైనటువంటి మల్కాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి అమ్నాపూర్ తండాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 389వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తండాలో రోడ్లు శుభ్రపరుస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగిస్తూ రోడ్డుకు అడ్డంగా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డును శుభ్రపరిచి రహదారిని మంచిగా వెళ్ళే వాళ్ళకు దారి కనబడేటట్టు చేశాము. ఇక్కడ ఎందుకంటే చాలా మూలమలుపులు ఉన్నాయి. ఈ తండావాసులు కానీ, మల్కాపురం, కోనేపల్లి, మాచింపల్లి గ్రామస్తులు తూప్రాన్ నుంచి వచ్చే ఈ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మొలిచి రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కనుక మేము ఈ వారం ఈ తండాను ఎంచుకొని ఈ తండా రోడ్డును శుభ్రపరచడం జరిగింది. ప్లాస్టిక్ను ఎరివేస్తూ ఈ స్కూల్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశాము.